ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. మీ జీవితంలో అతిపెద్ద మార్పు ఈ సమయంలో రాబోతుంది. సింహ రాశి వారికి శుక్రుని ప్రభావం వల్ల ఈ సమయంలో ఒక పెద్ద నిజం బయటపడుతుంది. ఆ నిజం మీ జీవితాన్నే మార్చేసే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 2 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి షాకింగ్ న్యూస్ వీరు వినబోతున్నారు, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. ఇక్కడ మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 26, 27 తేదీల్లో అయితే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు. ఒక పెద్ద నిజం ఈ సమయంలో బయటపడబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే. అందరూ ఇదే చెప్తున్నారు, మాకు అదృష్టం వస్తుంది అంటున్నారు, మాకు రహస్యాలు బయటపడతాయి అంటున్నారు, కానీ ఏం జరగట్లేదు అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఈ సమయంలో ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకేతంగా మీరు భావించండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక పెద్ద నిజం బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఆ నిజం అనేది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆ నిజం అనేది ఈ సమయంలో బయటకు ఏ విధంగా వస్తుందంటే, గ్రహాల ప్రభావం వల్ల ఒక పెద్ద నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు ఎంతో కాలంగా, మీరు ఇంతకాలంగా నమ్మిన ఒక వ్యక్తి గురించి లేదా ఒక పరిస్థితి గురించి నిజం తెలుస్తుంది. ఇది మొదట మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది మీకు అవసరమైన అవగాహనను ఇస్తుంది. ఈ రోజుల్లో మీరు ఎమోషన్గా రియాక్ట్ అయితే మరింత కష్టాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూల్గా ఉండాలి. మీరు ఏం చేయాలో ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈరోజు అనేది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇంకో షాకింగ్ న్యూస్ అయితే, ఒక్కసారి ఒంటరిగా ఉండాలని మీకు అనిపిస్తుంది. మీరు ఏంటంటే అందరి నుండి దూరంగా ఉండాలని ఫీల్ అవుతారు. ఇది నార్మల్గా మీ మైండ్ను చాలా విషయాలకు ప్రాసెస్ చేస్తుంది. ఈ సమయంలో మీలోనే చూడాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈ టైంలో మీరు బయట వాళ్ళ మాటలు ఎక్కువగా వినకండి. మీ మనసు చెప్పే మాట వినడం మంచిది. ఎందుకంటే చాలామంది మీకు మీ యొక్క సలహాలు ఇస్తారు, కానీ అవి మీ పరిస్థితిని సహకరించకపోవచ్చు. కన్ఫ్యూజన్ను నమ్మకూడదు. ఈ సమయంలో అయితే ఈ 2 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కూడా
ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో జరిగినవే మళ్ళీ మళ్ళీ జరగడం, ఒకే వ్యక్తి గురించి పదే పదే వినడం, ఇవన్నీ కూడా యూనివర్స్ ఇచ్చేటువంటి ఫలితాలు. మీరు వాటిని లైట్గా తీసుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక పెద్ద నిజం, ఒక షాకింగ్ న్యూస్ మీరు వింటారు. ఎంతో కాలంగా మీ దగ్గరగా ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఈ దశలో మీకు నమ్మక ద్రోహం ఎదురవుతుంది. కానీ ఈ సమయంలో మీకు చాలా దగ్గరగా, చాలా వ్యక్తిగతంగా తాకే అవకాశం ఉంది. అందుకే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఎవరో ఒకసారి మీ మనసులోకి తెచ్చుకోండి. అతను కావచ్చు, ఆమె కావచ్చు. మీరు ఎప్పుడూ కూడా ఇతన్ని ఇప్పటి వరకు నన్ను మోసం చేయాలని అనుకోలేదు. ఆ వ్యక్తి కావచ్చు, కానీ ఈ సమయంలో అదే వ్యక్తి మీకు షాకింగ్ ఇవ్వబోతున్నాడు. కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తే మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అటువంటి వ్యక్తి ఎవరో తెలియటానికి మీకు కొన్ని సంకేతాలు కూడా వస్తాయి. ఇది మీకు వినటానికి కఠినంగా అనిపించిన ఇదే మీకు నిజం. నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా బయట వాళ్ళ నుంచి రాదు. అది ఎక్కువగా మన దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మన బలహీనతలు తెలుసు, సీక్రెట్స్ తెలుసు, ఎమోషన్స్ కూడా తెలుసు. అందుకే వాళ్ళు చేసినటువంటి చిన్న ద్రోహం కూడా మనకు పెద్ద దెబ్బగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు గమనించవలసిన మొదటి సంకేతం ఏమిటంటే, ముఖ్యంగా ఆ వ్యక్తి మీతో మాట్లాడే విధానం మారుతుంది. అలాగే దేనికో కొంత టెన్షన్ పడే అవకాశాలు ఉన్నాయి. కాస్త దూరంగా చల్లగా మాట్లాడడం మొదలవుతుంది. మీరు అడిగితే బిజీగా ఉన్నానని చెప్తారు. కానీ అదే సమయంలో వాళ్ళు ఇంకొంతమందితో టైం స్పెండ్ చేస్తారు. ఇక ముఖ్యంగా అయితే మీకు సంతోషకరమైనటువంటి విషయం షేర్ చేస్తే వాళ్ళ ముఖంలో నిజమైన ఆనందం కనిపించదు. వాళ్ళు బయటకి నవ్వుతారు, కానీ లోపల వాళ్ళకు అసహనం ఉంటుంది. మీరు గమనిస్తే చిన్న చిన్న మాటల్లో ఈ యొక్క విషయం అనేది బయటపడుతుంది. ఇది చాలా క్లియర్గా సిగ్నల్ కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసినటువంటి చిన్న తప్పు కూడా వాళ్ళు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తారు. ముందుగా మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవారు, కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టుకొని మీపై నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడతారు. ఇది వల్ల మనసులో వస్తున్నటువంటి మార్పు మీరు చూస్తారు. ఇక ఈ 2 రోజుల్లో కొన్ని సంకేతాలు మీ గురించి యువతలకి చెప్పడం, మీ పర్సనల్ విషయాలు బయట పెట్టడం, ఇది చాలా డేంజర్ సిగ్నల్స్. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సీక్రెట్ బయటకు వెళ్తే అది మీకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయం గమనించాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి మీకు నేరుగా హాని చేయకపోవచ్చు, కానీ మీ వెనకాల మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా స్మార్ట్గా జరుగుతుంది. మీకు నేరుగా తట్టుకోలేక అంటే పట్టుకోలేరు, కానీ ఫలితం మాత్రం నష్టం. ఇప్పుడు మీరు ఎలా గుర్తించాలంటే, ఆ వ్యక్తి మాట్లాడితే తర్వాత మీకు ఎలా ఫీల్ అవుతుందంటే, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నారా? ఒక నిజమైన మనిషి మీకు పాజిటివ్గా ఫీలింగ్ ఇస్తాడు, కానీ నమ్మక ద్రోహి మీ ఎనర్జీని డ్రావ్ చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, ఒక చిన్న సీక్రెట్ చెప్పండి, అది బయటకి వెళ్తుందా లేదా చూడండి. అది బయటకు వెళ్తే మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే అది మీకు ఒక క్లియర్ సిగ్నల్. ఆ వ్యక్తి ఇక మీద పూర్తిగా నమ్మకూడదు. మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. ఆ వ్యక్తి మీ ఎదుగుదలను చూస్తున్నారా? మీరు ఎదిగితే వాళ్ళు నిజంగా సంతోషపడుతున్నారా లేదా అసూయ పడుతున్నారా? అసూయ పడే వ్యక్తి ఎప్పుడు కూడా మీకు మంచి చేయాలని చూడరు. ఎప్పుడు వారి యొక్క అవసరాలనే తీర్చుకుంటారు. అవసరం కోసమే మీ దగ్గరికి వస్తారు. ముఖ్యంగా వారి అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అటువంటి వ్యక్తులు ఎవరు? మీ దగ్గరే ఉంటూ మీ నాశనాన్ని కోరుకునేవారు ఎవరో మీకు ఈ 2 రోజుల్లో స్పష్టంగా అర్థం అవుతుంది. వారి మాటల్లో
మీరు ఫోన్ చేసినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం, నేను బిజీ ఉన్నాను అని చెప్పడం అనే మాటల ద్వారా మీకు ఈ 2 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీకు దగ్గరగా ఉన్నవారు ఎవరు, మిమ్మల్ని అవసరాలకు వాడుకునేవారు ఎవరు, మీ ఎదుగుదలను ఆపివేసే వారు ఎవరో మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు వారెవరో తెలిసిన వెంటనే రియాక్ట్ అవ్వకండి. మీరు వెంటనే వాళ్ళతో గొడవ పడకండి. మీరు కూల్గా ఉండండి. మీరు వాళ్ళని గమనించండి, వాళ్ళ ప్రవర్తన అర్థం చేసుకోండి. తర్వాతే మీ యొక్క డెసిషన్ తీసుకోవాలి. కొన్ని సందర్భంలో వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టడం మంచిది, కానీ కొన్ని సందర్భాల్లో కేవలం మీ యొక్క లిమిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు వాళ్ళతో అయితే మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు. ముఖ్యమైన విషయాలను కూడా పంచుకోకూడదు. ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేశారని బాధపడకండి. ఎందుకంటే దీనివల్ల మీకు లాభమే తప్ప నష్టం లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటారు. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు నమ్మక ద్రోహం చేస్తారు అనేటువంటి నిజం అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీకు పరిచయం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. ఈ 2 రోజులు అయితే మీకు దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని మార్పులను కూడా చూస్తారు. ఆర్థిక పరంగా చూసుకుంటే తెలియని వనరుల నుండి ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కెరియర్ పరంగా చూసుకుంటే ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు లభిస్తుంది. అయితే పనిలో ఏకాగ్రత పెట్టండి, మంచి ఫలితం ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్దానాలు రావచ్చు. ప్రశాంతంగా వ్యవహరించండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఉల్లాసంగా ఉంటారు, కానీ మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయడం మంచిది. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపార పరంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో కొత్త బిజినెస్, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ సమయం మీకు మంచి సమయంగా ఉండబోతుంది. భాగస్వామి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ సమయంలో సింహరాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో, ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. మీ పార్ట్నర్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కాబట్టి నిజమైన ప్రేమ మీకు ఈ సమయంలో దక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు స్నేహితుల నుండి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే దూరపు బంధువుల నుండి కూడా శుభవార్త రావచ్చు. అలాగే ఈ సమయంలో ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.